తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఈ కేసులో A4 గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతిని ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావు కోర్టును కోరారు. దీంతో ఆయనకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రాధాకిషన్ పోలీసుల ఎస్కార్ట్తో జైలు నుంచి బయలుదేరి కరీంనగర్కు చేరుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తల్లిని ఆయన కలవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తుతం చింతలగూడ జైల్లో ఉన్నారు. ఆయనకి కోర్టు స్వల్ప ఊరట ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆ తల్లిని కలుసుకోవడానికి ఆమెకు ఉండడానికి వీలుగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద విచారణ చేసినటువంటి నాంపల్లి కోర్టు ఆయన ఊరటనిచ్చింది. తన తల్లిదండ్రులకు ఉండడానికి వీలుగా అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం చంచలగూడ జైలు నుంచి రాధాకిషన్ రావును ఇటు పోలీసులు స్వయంగా తీసుకెళ్లబోతూ ఉన్నారు. స్వయంగా ఎస్కార్ట్ నడుమ రాధాకిషన్ రావును తన తల్లి వద్దకు తీసుకోబోతున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తల్లి వద్ద ఉండేందుకు ఇటు కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో కాసేపట్లో కరీంనగర్ కు ఇటు రాధాకిషన్ రావును పంజాగుట్ట పోలీసులు ఎస్కార్ట్ నడుమ తీసుకెళ్లేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ సమయం ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్నందుకు అనుగుణంగానే పోలీసులు కూడా ఎస్కార్ట్ నడుమ ఇప్పుడు రాధాకిషన్ రావును చంచలగూడ జైలు నుంచి కాసేపట్లో తరలించబోతూ ఉన్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావును విచారించారు, కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి నేపథ్యంలో చాలా అంశాలను కూడా ఆయన వెల్లడించినటువంటి నేపథ్యం ఉంది. అయితే ప్రధానంగా ఎలక్షన్ లో ఒక పార్టీకి మద్దతుగా ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల డబ్బును కూడా స్వయంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే రాధాకిషన్ రావు తరలించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా కీలకంగా ఉన్నారు. A4 గా రాధాకిషన్ రావును చేర్చారు. సో ఇదే నేపథ్యంలో ఈయన ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారికి సంబంధించినటువంటి ఇళ్ల మీద తన టీమ్ తో రైడ్ చేయించి భారీ మొత్తాల్లో కూడా వసూళ్లకు పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తానికి చంచలగూడ జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావుకు మాత్రం కోర్టు స్వల్ప ఊరటనిస్తే ఆ ఊరటలో భాగంగానే ఈ రోజు తల్లిని కలుసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. కాసేపట్లో పంజాగుట్ట పోలీసులు చంచలగూడ జైలు నుంచి రాధాకిషన్ రావును